ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. తన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. హల్లెలూయా. మరి సెప్టెంబర్ మాసంలో ఈ మొదటి పునరుత్థాన దినానికి ప్రభువు మనల్ని నడిపించారు. అందుని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావాలు ప్రభుకే చెల్లును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ దిన వాక్య భాగం కోసం మనం ధ్యానించబోతున్న మాట, ప్రతి మాట కూడా మన వెనుకలో స్థిరపరచబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడే సహాయము చేయను గాక. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ధ్యానించుకుందాం. ఆయన దేవుని యొక్క మహిమ తేజస్సును, ఆయన తత్వం యొక్క ముక్తిమంతమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అంటే, మహిమ ఒక తేజస్సు అంటే ప్రతిబింబం. ఆయన దేవుని యొక్క ప్రతిబింబమై ఉన్నాడు. పుట్టెట్లు 3 అని ఉంటుంది. ప్రతిబింబము అయి ఉన్నాడు అంటే దేవుని యొక్క ప్రతిబింబం. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క ప్రతిబింబం. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మనలాగానే వచ్చాడు. ఒక మనలాంటి రక్త మాంసాలు కలిగిన శరీరం ధరించుకొని, మనలాగా కన్ని మరిగే గర్భం నుంచి ఆయన ఉద్భవించి మనలాగా మనతో పాటుగా ఆయన కూడా జీవించారు. దేవునికి మహిమ కలుగును గాక. అలా జీవించి కూడా ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సుగా ప్రకాశించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మహిమ యొక్క తేజస్సుగా ప్రకాశించారు. అందుకే ఆయన ఆ తేజస్సు అనే దానికి ఏమనుకున్నాం? ప్రతిబింబము. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని యొక్క ప్రతిబింబము, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క రూపము, దేవుని యొక్క స్వరూపము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన యొక్క స్వరూపము, ఆయన యొక్క రూపము, ఆయనే ఈయన. దేవునికి మహిమ కలుగును గాక. పలుమార్లు చెప్పి ఉన్నారు, మీరు నన్ను చూసినలా తండ్రిని చూసినట్లే, తండ్రిని చూసిన వారు నన్ను చూసినట్లే, నేను తండ్రి ఏకమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన జీవించిన కాలంలో పలుమార్లు చెప్పి ఉన్నాడు, తండ్రి ఎలా ఉంటారో మాకు చూపించండి అయ్యా అంటే, నువ్వు ఇప్పటి వరకు నాతోనే ఉన్నావు కదా, నువ్వు తండ్రిని చూడలేదా అంటే, తండ్రి నేను నీవు ఒకటే అంటే, నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్లే, తండ్రి చూసినవాడు నన్ను చూసినట్లే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే తండ్రి ఆయన కూడా ఒకే రూపంలో, ఒకే పోలికలో, ఒకేలాగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆయన మహిమ యొక్క తేజస్సు అవంతా కూడా ఆయన పరంలో విడిచిపెట్టి వచ్చారు కాబట్టి, ఆ మహిమను పరంలో విడిచిపెట్టి వచ్చారు కాబట్టి, ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత సామాన్య నీలాగా నాలాగా జీవించారు కాబట్టి, అందరూ కూడా ఏమనుకున్నారంటే, యేసు ప్రభు వారు చాలా మంది అనుకుంటారు ఈయనొక ప్రవక్త అనుకున్నారు తప్ప, ఈయనే దేవుడని చాలా మంది గుర్తించాల. ఎందుకంటే అంతకుముందు చాలా మంది ప్రవక్తలు వచ్చారు. చాలా మంది ప్రవక్తలు అందరిని బలపరిచారు, ధైర్యపరిచారు, దేవుడు ఇచ్చిన ప్రతి మాట చెప్పి వాళ్ళని హెచ్చరిస్తూ ఉండేవారు. అయితే ఈయన ఇంకా లాభం లేదు, ఎంతమందిని పంపించినా ఈ మానవుడు తిరిగి అదే యథారీతిగా తప్పిపోతూనే ఉన్నాడు. ఇతనికి విమోచన కలగాలి, ఇతనికి రక్షణ కలగాలి, ఇతను పరిశుద్ధపరచబడాలి, ఇతను నీతిమంతుడుగా తీర్చబడాలి అంటే, పరిశుద్ధుని రక్తం తప్ప వీడిని ఏది పరిశుద్ధపరచలేదు అని చెప్పి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన రక్తము చిందించి నిన్ను నన్ను పరిశుద్ధపరిచేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చూసి మనము ఈయన యేసు, మనలో ఒకడు యేసు, ఈమె మరియ కుమారుడు కదా, ఆ వడ్లు వాని కుమారుడు కాదా, నేటి వరకు నీతో నాతో ఈయన కలిసి లేడా,
ఈయనతో కలిసి మనం జీవించలేదా, మన మధ్య సంచరించలేదా, ఆ వడ్లో పనులు చేయలేదా వీణ అని మనం ఏం చేస్తుంటాం? ఆయన్ని చులకనగా చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగా. మనం ఆయన్ని గుర్తించలేకపోయాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరు నిజమేనండి, ఎవరు గుర్తిస్తారు? తన తన సొంత రక్త సంబంధులే గుర్తించలేకపోయా, తన సహోదరులే ఆయన గుర్తించలేకపోయా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తన తల్లికి పుట్టిన బిడ్డలు ఆయన గుర్తించలేకపోయా. తన రక్త సంబంధికులు అందరూ కూడా తన బంధువులే. ఎవరి కోసమైతే ఆయన ఈ లోకానికి వచ్చారు వారే గుర్తించలేకపోయారు. ఆ యోధా ప్రజలు వారే గుర్తించలేకపోయారు. ఈయనే ప్రభు అని, ఈయనే మెస్సయ్య అని, ఈయనే రక్షకుడని, ఈయనే విమోచకుడని, ఈయనే సర్వాధిపతి, సర్వ సృష్టికర్త ఈయనే అని ఎవరు గుర్తించలేకపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ ప్రతిబింబం ఈయనే అని, ఆయన తత్వము యొక్క మూర్తి మంత్రము అయి ఉన్నాడు ఈయనే అని, ఆ మూల పురుషుడు ఈయనే అని, సర్వ సృష్టికి సృష్టించిన ఆ మూర్త పురుషుడు ఈయనే అని ఎవరు కూడా ఆయన గుర్తించలేకపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మన మధ్య సంచరిస్తూ ఉన్నారు. అరే నింటి వరకు మనతోనే ఉన్నాడు కదా, ఈరోజు సేవకుడు అయిపోయాడా? సరే సేవకుడు అయితే అయ్యాడు, మనకెందుకులే. ప్రభు ఈ మాట చెప్తున్నాడు, మీరు రక్షణ పొందండి అమ్మా, మీరు రక్షించబడండి అమ్మా, మీ కుటుంబాలు మీరు ప్రభు రాకడ సిద్ధపడండి అమ్మా, ప్రభు చెప్తున్నాడమ్మా, ఆయన త్వరగా రాబోతున్నాడమ్మా. మా చెప్పినప్పటిని కూడా మేము పుట్టక ముందు నుంచి వింటానే ఉన్నా ఈ మాట. మా తాతలు చెప్పారు, మా ముత్తాతలు చెప్పారు, వారి ముత్తాతలు కూడా ఏ మాట చెప్పుకుంటూ వచ్చారు. ఏమని? ప్రభు త్వరగా రాబోతున్నాడంట, తీసుకెళ్తారు. మా తాతను తీసుకెళ్ళా, మా ముత్తాతను తీసుకెళ్ళా, నన్ను తీసుకెళ్తాడా? నా తరం కూడా అయిపోద్ది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏంటిది? ఏంటండి ఇది? విశ్వాసము లేని వ్యర్థమైన మాటలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విశ్వాసము లేని వ్యర్థమైన మాటలు. ఎందుకంటే చెప్పేవాడు నిన్న మనతోనే ఉన్నాడు కదా. నువ్వు వెళ్తున్నతో తప్పు, సరైన మార్గం కాదు అది. ఆ మార్గంలో నువ్వు సరి వెళ్ళలేవు, ప్రభుని చేరుకోలేవు, అది సరైన మార్గం కాదు అంటే వింటామా? వినం. ఎవడో ఎక్కడి నుంచో వచ్చి వాడు చెప్తే అమ్మో ఇదే మార్గం అంట తిన్నగా తీసుకుని వెళ్తాడు. ఎక్కడికి? అపవాది యొక్క ఉచ్చుల్లో. వాడు ఏజెంట్, అపవాది ఏజెంట్. దేవునికి మహిమ కలుగునుగా. అది వాడంటే అమ్మో అయ్యగారు కాబట్టి చెప్పాడు, అయ్యగారే. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ఇతను నిన్న మండలి వరకు మన మధ్య తిరిగినోడే కదా. ఎవరు? యేసు ప్రభువారు. నిండ మండలి వరకు మన మధ్య ఉన్నోడే కదా. దేవునికి మహిమ కలుగునుగా. అదే ప్రధాన యాజకుడు శాస్త్రంలో పరిచయలో ఒక మాట చెప్తే దాన్ని అనుసరిస్తూ దానికోసమే జీవిస్తేవారు. స్వయంగా దేవుడు వచ్చి అమ్మా నువ్వు రక్షణ పొందు, మారు మనసు పొందమ్మా, ఈ పాపం నుంచి ఈ లోకం నుంచి నువ్వు విడిపించబడమ్మా, ఇదిగో నీకు నిత్య జీవాన్ని ఇస్తానమ్మా అని చెప్తే వింటామా? నిండ మండ వారు తిరిగినాడు. ఈయన మాట మనమేంటి? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఈ లోకం ఎలా అయిపోయిందంటే ఆయన ఒక మహిమ తేజస్సును, ఆ ప్రతిబింబాన్ని గుర్తించలేకపోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, అంతా తెలిసి కూడా మనలో అహం అడ్డు వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఏంటి? అహం అడ్డు వస్తుంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. వాడి దగ్గరికి మనం వెళ్ళటం ఏంటి? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాడి మాట మనం ఏంటి? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ విధంగా ఆయన్ని ఎరగలేకపోతున్నారు. దేవుని యొక్క ప్రతిబింబం అని, దేవుని యొక్క పోలిక అని, దేవుని యొక్క ఆ స్వరూపం అని గుర్తించలేకపోయారు ఆ కాలంలో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి పిల్లారా, యేస్కేలు ఒక దర్శనం చూశారు. ఆ దర్శనం గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యేస్కేలు పుస్తకం 1వ అధ్యాయం 27వ వచనం ధ్యానించుకుందాం.
చుట్టూ చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్లు. ఒక నిమిషం అండి. ఇప్పుడు చుట్టూ కూడా కరుగుచున్న ఇత్తడియు అగ్ని ఉన్నట్లు ఉందంట. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇత్తడి ఏం చేస్తుందంటే అగ్ని త్వరగా చల్లారనివ్వదు. ఆ వేడి అట్లా నిలిచి ఉంటది ఇత్తడిలో. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆ వేడి అట్లా నిలిచే ఉంటది. ఎక్కువగా సేపు వేడిని చల్లారనివ్వదు ఇత్తడి. దేవునికి మహిమ కలుగుగా. పూర్వకాలం చూసినట్లయితే ఇత్తడి పాత్రలో వండుకొని తింటూ ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఇత్తడి పాత్రలే ఉండే. ఇప్పుడు వచ్చేసి పనికి మాలని ఏది అల్యూమినియం. దాంట్లో ఉన్న రసాయనాలు కరిగి తొందరగా జబ్బులు లేనిపోయిన రోగాలని వస్తున్నాయి. కాకపోతే మనం ఇప్పుడు ఎక్కువ అల్యూమినియమే వాడుతున్నాం. ఏ కుక్కర్ చూడు ఏది చూడు అంతా కూడా అల్యూమినియమే. కానీ పూర్వం మన పూర్వీకులు ఏం చేసేవారు? ఇత్తడి పాత్రలు వాడేవారు. అవి వేడి కూడా చల్లారకుండా ఎక్కువసేపు దాన్ని వేడిగా ఉంచి ఆ పదార్థాలు వేడిగా ఉంటాయి. ఇత్తడి, రాగి అవి మంచివి. ఆ రాగి ఈ రోజు కూడా కొంతమంది తాగుతున్నారు. ఆ రాగి నీళ్లు ఆ రాగిలో పోసుకొని ఆ బిందులో పోసుకొని ఆ చెంబులతో వాటితో తాగుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ మనకేమొచ్చేసాయి? అల్యూమినియం, స్టీలు ఈ రోజు వచ్చేసాయి. అల్యూమినియం, స్టీల్ వచ్చేసాయి. దేవుని పైగా ఎంతగా ఇంకా మనం బాగా చెప్పుకోవాలంటే ప్లాస్టిక్, క్యాన్సర్. మనం తెచ్చిపెట్టుకునేది ఏంటి? క్యాన్సర్. అంటే దాంట్లో ఎక్కువ వాడితే, ప్లాస్టిక్ లో ఎక్కువ తాగితే క్యాన్సర్ వస్తుందని ప్రతి డాక్టర్ చెప్తున్నారు. ఏంటమ్మా? ఏనో. ఎందుకంటే వాడుతున్నాం కదా, పడేస్తాం కదా. దేవునికి మహిమ కలుగునుగా. మన జీవితంలో సగభాగం అయిపోతుంది క్యాన్సర్. అంటే ఇది ఏంటి? ప్లాస్టిక్. క్యాన్సర్ని రప్పించే ఆ కణాల్లోకి ఉత్పత్తి చేసే ఈ ప్లాస్టిక్ ఏమవుతుందంటే సగభాగం అయిపోతుంది. ప్రతి దాంట్లోనూ, అన్నిట్లో, దేంట్లో చూసినా మనం డిస్పోజల్. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది. డిస్పోజబుల్. పట్టుకెళ్ళడానికి వీలులే, చేయడానికి వీలులే. పెద్దమా మీ కాలంలో ఇతర క్యారేజీలు ఉండేయా? ఇతర క్యారేజీలు ఉండే. అదిగో టిఫిన్లో పనికి వెళ్ళేవారు కూడా ఇత్తడి క్యారేజీలు టిఫిన్లో పెట్టుకొని ఆ టిఫిన్కి మూత ఉండేది, పైన రౌండ్ ఉండేది పట్టుకోవడానికి కాడ. అవి పట్టుకొని వెళ్తా ఉండేవారు. ఎంతో ఆరోగ్యం ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించేసేవాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఈ రోజున అవన్నీ దూరం అయిపోతున్నాయి ప్రియులారా. కానీ ఇక్కడ నేను చెప్పవచ్చింది వాటి గురించి చెప్పట్లేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇత్తడియు అగ్నియు ఉన్నట్లు కనపడేను. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన దర్శనం చూస్తున్నాడు. అంత ముందు వచనాలని చూసుకుంటే ఆ దర్శన భావం అంతా మనకు అర్థమవుతుంది. కథ లేట్ అవుతుంది, నేను ముందుకు వెళ్ళట్లేదు. ఆ దర్శన భావం అంతా అర్థమవుతుంది. ఆయన చూస్తే ఇత్తడియు అగ్నియు కనపడుతుంది. ఇత్తడియు అగ్ని కనపడుతుంది. అంటే ఇత్తడి ఏం చేస్తుంది? అగ్నిని చల్లార్చదు. దేవునికి మహిమ కలుగునుగా. అగ్ని చల్లార్చదు. ఇత్తడి గంగాళము ఎక్కడుంది? బలిపీఠానికి ముందు ఇత్తడి గంగాళం. ఇత్తడి గంగాళం దాటిన తర్వాత పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం దాటిన తర్వాత అతి పరిశుద్ధ స్థలం. దేవునికి మహిమ కలుగునుగా. అంతేకాదు ధూపార్తి, ఇత్తడి ధూపార్తిలో తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాటిని తీసేవే కూడా, దాని బొగ్గులు తీసేవి కూడా ఇత్తడివే. ఆ గంగలో నీళ్లు తోడుకునేవి కూడా ఇత్తడిదే. దేవుడు ఇత్తడి గురించి చాలా ప్రాముఖ్యంగా చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ఇత్తడి వేడిని త్వరగా చల్లార్చదు. బలిపీఠ నుంచి ఆ నుప్పులు తీసుకుని ధూపర్తో తీసుకుని రావాలంటే ఇత్తడి పాత్రలో తీసుకుని రావాలి. ఆ ఇత్తడి పాత్రలోనే తీసుకుని వచ్చి దాని మీద ధూపద్రవ్యం వేసి దేవునికి ధూపం వేయాలి. అంటే నీ ఆధ్యాత్మిక స్థితి, నీ ఆత్మీయ చల్లారకుండా ఉండాలంటే ఇత్తడి లాంటి కవచం నీకు కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది ఎప్పుడు కూడా వేడిగానే ఉంచుద్ది, చల్లార్చదు. నువ్వు ఎప్పుడు వేడిగానే ఉండాలి, చల్లారిపోకూడదు నువ్వు భక్తిలో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కిందకి నడుము మొదలుకొని
నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనపడెను. ప్రవక్త చెప్తున్నాడండి, నడుము మొదలుకొని మీదికి, అంటే ఇది నడుము, ఈ నడుము నుంచి పైకి అగ్ని స్వరూపంగా కనపడుతుంది, కింద నుంచి నడుము నుంచి కిందకి దిగువకి అగ్ని స్వరూపంగా కనపడుతుంది. అంటే అగ్ని మంటే కనపడుతుంది, మంట కనపడుతుంది. కాకపోతే ఎలా కనపడుతుంది అంటే మనుషుని ఆకారంలో కనపడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలా కనపడుతుందండి? మనిషి యొక్క అగ్ని మండుతుంది. ఈ మండుతున్న ఈ అగ్ని ఎలా కనపడుతుంది అంటే మనిషి ఆకారంలో కనపడుతుంది. నడుము నుంచి మీదకి ఆకారం కనపడుతుంది, నడుము నుంచి దిగువకి ఆకారం కనపడుతుంది. అగ్ని మొత్తం అగ్నియే, కానీ మండుతున్న అగ్ని ఆకారం, మనిషి యొక్క ఆకారము కనపడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ ఆకారం ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. దహించు అగ్నియే నీ దేవుడు, దహించు అగ్ని ఉన్నది దేవుడే. అగ్ని ఆకారం అయింది. దేవునికి మహిమ కలుగును గాక. అగ్ని ఆకారం అంటే అయింది దహించు అగ్ని. ఆయన తట్టుకొని తాడుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి? నీవు కూడా దహించబడుతూ ఉండాలి. ఆయన ఎదుర్కోవాలని నువ్వు ఎలా ఉండాలి? దహించబడుతూ ఉండాలి. దహించు అగ్నితో సాంగత్యము చేయగలిగిన వాడు ఎవడు? దాన్ని తాడుకోగలిగిన వాడు ఎవడు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే అగ్నియును ఇత్తడియును నేను నాకు కనపడేను. దేవునికి మహిమ కలుగునుగా. అగ్నియో ఇత్తడియో నాకు కనపడేను. అగ్ని చల్లార్చుకున్నాడు ఇత్తడి. దేవునికి మహిమ కలుగునుగా. నేను చూడగా నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని కిందకిని ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనపడెను. చుట్టూను ఆయన ఏమో చూస్తే అగ్ని స్వరూపంగా కనపడుతున్నాడు. ఆ చుట్టూ చూస్తే తేజో మహిమగా కనపడింది. దేవునికి మహిమ కలుగునుగా. చుట్టూ తేజో మహిమ, ఆ వెలుగు కనపడుతుంది. చుట్టూ కూడా తేజో మహిమ, ఆ వెలుగు అలా ఆయన చుట్టూ కనపడుతుంది. వర్షాకాలంలో కనపడు ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలైన దాని చుట్టూ ఉన్న తేజస్సు అలా కనపడుతుంది. వర్షాకాలంలో ఇంద్రధనుసు ఎంతమంది చూసారా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలా అంత ప్రకాశమానంగా దేవుని చుట్టూ కనపడుతుంది ఆ మహిమ తేజస్సు ఎలా కనపడుతుందండి? అంత ప్రకాశమానంగా కనపడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి మహిమ కలుగునుగా. ఇది యెహోవా ప్రభావ స్వరూప మహిమ దర్శనం. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, ఆయన ఓ ప్రత్యక్షం పొందుకున్నాడు. దేవుని యొక్క ప్రత్యక్ష దేవుని చూస్తున్నాడు. ఆ చూస్తూ వివరించాడు. హేస్కేలు చూస్తూ వివరించాడు. విధం చెప్పాలంటే నాకు హేస్కేలు అధ్యాయం అంత చాలా ఇష్టమైన అధ్యాయం అండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో నడిచిన వాడు అనుక్షణం ప్రతి క్షణము కూడా ఆత్మ నాలోనికి రాగా నేను చక్కగా నిలబడితిని, చక్కగా వర్ణించిన వాడు. ఏ సమయంలో, ఏ మాసంలో, ఏ నెల, ఏ దినము కూడా ఆయన చక్కగా రాశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆత్మవసుడై నాకు పలానా మాసంలో పలానా దినంలో ప్రభు నన్ను ఇలా దర్శించాడు అన్ని కూడా తేటగా స్పష్టంగా రాయబడిన దర్శనం యొక్క నిదర్శనమే హేస్కేలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, ఆయన ప్రభావ మహత్యమును ఆయన కనులారా చూస్తున్నారు. ఆయన కనులారా చూశాడు. ఆ దర్శనాన్ని కనులారా చూసి ఆయన పడిపోయాడు అక్కడ. అప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను లేపగా నేను నిలబడ్డాను. అప్పుడు నాతో మాట్లాడు వాని స్వరం నేను వినబడేను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఆ విధంగా ఆత్మ నడిపింపులో ఉన్నారు. ఇంకా ఆయన చూటికి మొత్తం తేటగా చూసింది ఏంటంటే ఆ దర్శనం యొక్క సింహాసనం ఉంది, అన్ని కూడా చక్రాలు ఉన్నాయి. అన్ని కూడా ఎలా వెళ్తున్నాయి అంటే కెరూబులు అన్ని కూడా ఆత్మ ఆధీనంలో ఉన్నాయి. అవన్నీ కూడా ఏ ఆధీనంలో ఉన్నాయండి? ఆత్మాధీనంలో ఉన్నాయి. చక్రాలు ఉన్నాయి. చక్రలోనికి ఆత్మ రాగా చక్రాలన్నీ కూడా
అవన్నీ కూడా చక్కగా కదులుతున్నాయి. ఆత్మ ఎటువైపు వెళ్తుందో చక్రాలన్నీ కూడా అటువైపుగానే వెళ్తున్నాయి. దేనికి దానికి ఆధారం లేదు అక్కడ. చక్రాలు విడిగానే ఉన్నాయి. ఆయన సింహాసనం విడిగానే ఉంది. ఆ బలిపీఠం విడిగానే ఉంది. అన్ని విడివిడిగానే ఉన్నాయి. కానీ ఆత్మ ఎటువైపు వెళ్తుందో ఆ చక్రాలు కూడా అటువైపు తిరుగుతున్నాయి. కెరూబులు అటువైపు తిరుగుతున్నాయి. అటువైపే ఎగురుతున్నాయి. అన్ని కూడా దేనికి దానికి విడివిడిగానే ఉన్నాయి. అన్ని కలిసి మనలాగా బండ్లు కలిసినట్టుగా జాయింట్లు వేసి లింకులు వేయాల. దేవునికి మహిమ కలుగుగా. ఎందుకంటే అంతా కూడా ఆత్మ నడిపింపులోనే జరుగుతుంది. అంత ఆ దర్శనం అంతా కూడా దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ నడిపింపు అంతా కూడా ఆత్మ ఆధీనంలో ఉంది. పరిశుద్ధాత్మ ఆధీనంలో, దేవుని యొక్క ఆత్మ ఆధీనంలో ఉంది. ఆయన స్వరూప మహత్యం ఆ దర్శనాన్ని చూస్తున్నాడు. ఆయన ఆకారం అంతా చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది యెహోవా ప్రభువ స్వరూప దర్శనము. నేను చూసి సాగిలపడి నాతో మాట్లాడిన ఒక స్వరం నాకు వినబడిన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ దర్శనము చూసిన ఆ యేసుకెళ్తే దేవుడే మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, నీ దేవుడు ధరించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన నడుము నుంచి మీదికి, నడుము కిందికి, అంటే మొత్తం అంతా కూడా ఆయన ఆకారం అంతా ఏంటి? అగ్ని స్వరూపమై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన అగ్ని స్వరూపమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకో వ్యక్తిని మీ ముందుకు తీసుకుని వస్తాను. ఇది ధర్మశాస్త్రంలో కదా, పాత నిబంధనలో కదా అంటారు. మరి కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి చూశాడు. ఆ వ్యక్తిని కూడా మీ ముందుకు తీసుకుని వస్తా. ప్రకటనల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల వాడి అయిన ఎటువంటి కటికమోటి బయలుదేరేను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల పడి తిని, ఆయన తన కుడి చేతిని తన బాహువును ఆయన మీద ఉంచి ఆయనతో ఎట్లా, నేను భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను జీవించేవాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఎలా ఉన్నాడండి? యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. నేను మొదటి వాడను కడపటి వాడను, జీవిస్తున్నవాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీ దేవుడు సర్వాన్ని సృజించిన సృష్టికర్త. ప్రారంభం ఆయనే, ముగింపు కూడా ఆయనే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను మొదటి వాడను కడపటి వాడను, నేను జీవించుచున్న వాడను. ఆయనకి మరణం లేదు. ఆయన ఎన్ని వేల కోట్ల సంవత్సరాలుగా జీవిస్తున్నాడో ఎవరికి? మిలియన్ల ఎన్ని లెక్క లేదు ఇక. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎన్నిసార్లు ఈ భూమి ఇలా సృజించబడిందో, ఎన్నిసార్లు మనుషులు ఇలా అంతమొందారో, తిరిగి ఎన్నిసార్లు సృజించబడిందో ఎవరికి తెలియదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం అనుకుంటూ ఉంటాం మనమే భూమి మీద మనం సృజించబడ్డాం, లేదా మన పితరులు ఉన్నారు, మనతో గతించిపోతుందేమో. నిజమే. ఆయన అక్కడే ప్రకటన రాశాడు ఏమని? సర్వసృష్టి నశించి గతించిపోయిన తర్వాత నూతన ఆకాశమును నూతన భూమి సృజించబడింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇలా ఎన్నిసార్లుగా ఇలా సృజించబడుతుంది, ఇలా అంతమైపోతుందో తెలియదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, ఆయన యొక్క ప్రభావ మహత్యము చూసి 14వ వచనం నుంచి రండి. ఆయన తల వెంట్రుకలను, ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై, హిమమంత ధవలంగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలలో ఉండెను. ఆయన నేత్రం అగ్ని జ్వాలలో ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అప్పరంజితో సమానంగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన పాదాలు ఎలా ఉన్నాయండి? కొలిమిలో పుటము వేయబడి
ఇనుమును చూసినట్లయితే మనము ఈ కంసాలను చూసినట్లయితే ఏం చేస్తాడు? ఆ ఇనుమును కరగదీస్తూ ఉంటాడు. ఇనుమును కరగదీస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు? దాంట్లో కొలిమిలో పెట్టి కొంచెం ఏదో నిప్పులు పోసి ఓ చక్రం లాంటి గొట్టం పెట్టి చక్రంలో పట్టుకుని గిరగిరా 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 తిప్పుతుంటాడు. తిప్పుతుంటే ఆ గాలి వెళ్ళి ఆ బొగ్గుల మీద గాలి పడుతుంటే ఆ బొగ్గులు మండుతూ ఉంటాయి. మండుతుంటే ఇనుము దాంట్లో పెడతాడు. ఇనుము ఎలా ఉంటది? ఎర్రగా కాలుతూ ఉంటది. ఎలాగా? ఎర్రగా కాలుతూ ఉంటది. ఆయన పాదములు ఎలా ఉన్నాయి? ఇనుములో అగ్నిలో ఆ కొలిమిలో పుటము వేయబడి మెరచున్న అపరంజితో అంత అందంగా. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కొలిమిలో పుటము వేయబడి, కొలిమి అంటే ఇదే, ఇప్పుడు నేను చెప్పాను కదా, గిరగిర చక్రం తిప్పుతుంటాడు. ఆ నిప్పుల్లో మండుతూ ఉంటది. ఆ మండుతూ ఉంటే దాంట్లో మనం ఇనుపది పెడతాడు. దాంట్లో ఇనుపది పెట్టినప్పుడు ఎలా ఉంటుంది? అది ఎర్ర కాలుతూ ఆ బొగ్గుల్లాగా అది కూడా కాలుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగా. కొలిమిలో పుటం వేయబడినట్లుగా ఆయన పాదాలు ఉన్నాయి. ఒక నిమిషం ప్రియులారా, కొలిమిలో పుటం వేయబడిన పాదాలు అలా మండుతూ ఉన్నాయంట. ఆయన పాదాలు అంటే ఆయనే కొలిమిలో వేయబడిన పుటము వలె ఆయన పాదాలు ఉన్నాయంటే, మరి మనము కూడా శ్రమల కొలిమి, కష్టాల కొలిమి, బాధల కొలిమి, ఈ కొలిములన్నింటిలో కూడా మనం పుటం వేయబడి మనము తీయబడాలా వద్దా? అప్పుడు ఎలా ఉంటే మనము కూడా కొలిమి నుంచి తీయబడిన అపరంజిలాగా మనం కూడా కనపడుతూ ఉంటాం. ఆయన పాదాలు అపరంజి పదముల వలె కనపడుతున్నాయి. కొలిమి పుటము వేసి తీయబడిన అపరంజి పాదములే ఆయన పాదాలు ఉన్నాయి. మరి మనము కూడా అదే కొలిమిలో వేయబడి, మనము కూడా అదే కొలిమిలో కాల్చబడి తీయబడినప్పుడు మనము కూడా అపరంజిని పోలినట్లుగా మనము కూడా కనపడాలి. అపరంజి అంటే ఏంటి? బంగారం. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అపరంజి పాదముల వలె, పుటము వేయబడిన పాదముల వలె కనపడాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మనము కూడా అలాగూ కనపడాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కింద వచ్చిన ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉంది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఒకేసారి విస్తారమైన జల ప్రవాహం ఎలా వస్తుందండి? అని వస్తుంది. దేవునికి మహిమ కలుగుగా. ఆ సౌండ్, ఆ శబ్దం వేరండి. ఇప్పుడన్నా మనము ఎక్కడైనా వాటర్ ఫాల్స్కి వెళ్తే ఆ పైనుంచి పడే నీళ్లు కిందకి వచ్చేటప్పుడు ఆ మధ్యలో గనక మనం ఉంటే ఆ శబ్దము వేరుగా వస్తుంటుంది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆ శబ్దము ఒక గలగలగల లాంటి ఒకలాంటి శబ్దం వస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగా. ఆయన కంఠస్వరం అంత గనగలాడుతూ ఉంది. ఆ ధ్వని, ఆయన కంఠస్వరము జల ప్రవాహ ధ్వని వలె ఉంది. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకున్నాడు. ఆయన నోటి నుండి 2 అంచుల గల వాడి అనే ఖడ్గము, ఎటువంటి ఖడ్గము బయలు వెళ్ళొచ్చుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తుంది. మహా తేజస్సుతో ప్రకాశిస్తుంది ఆయన ముఖం. సూర్యుడు అంటే మనం చూసే ఈ సూర్యుడు కాదండి. కోటి సూర్యుల ప్రభావం అంతా. ఇలాంటి సూర్యులు ఎంతమంది? కోటి సూర్యులు. ఆయన ప్రకాశమానం ఎంత ఉంటుందో ఆయన ముఖ తేజస్సు ప్రకాశమానం అంతగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అంతగా ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను ఏమన్నాడు? భయపడకుము. దేవునికి మహిమ కలుగుగా. నీ ప్రభు నీ కుడి చేయి, ఆయన కుడి చేయి నీ మీద ఉంచి నువ్వు భయపడకుము అని అభయం ఇచ్చే దేవుడు నీ దేవుడు. ఆయన దర్శనం ఇవ్వటం కాదు. ఆ దర్శనం తట్టుకోలేక నువ్వు పడిపోయేవంటే నువ్వు భయపడొద్దు, నేనున్నా అని నీకు ధైర్యం చెప్పే దేవుడు నీ దేవుడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. శిష్యులు ఒక రోజున ధోని ఎక్కి సముద్రం అద్దరికి వెళ్ళిపోతున్నారు. మధ్యరాత్రి అయింది, అద్దరికి వెళ్ళిపోతున్నారు.
వెళ్ళిపోతుంటే ఈయన నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటే ఒక ఆకారం చూశారు. నీళ్ళ మీద నడుచుకుంటూ ఒక తేలుకుంటూ వస్తుంది, తెల్లగా వస్తుంది, వాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళ దగ్గరికి వస్తుంటే వాళ్ళు భయపడిపోతున్నారు. అమ్మో భూతమేమో అని చెప్పి శిష్యులందరూ భయపడిపోతుంటే, భయపడద్దు నేనే అభయం ఇచ్చేవాడండి. దేవునికి మహిమ కలుగుగా. నిన్ను ధైర్యపరిచేవాడండి. నీ దేవుడు ఎవరు అనుకుంటున్నారు? ఆయన దక్షిణాస్తముతో నిన్ను లేవనెత్తగలిగాడు. నువ్వు భయపడద్దు అని చెప్పి నేను ఎత్తుకొని పట్టుకునేవాడు. దేవునికి మహిమ కలుగుగా. పేతురు గారు అదే సమయంలో నీళ్ళ మునిగిపోతే, పేతురు నువ్వు పైకి రా, ఈదుకుంటారా, నీకేదో వచ్చు కదా, లే నువ్వు పైకి రా అన్నాడా? పేతురికి ఈత రాదా? చేపలు పట్టి జాలరండి. గజ ఎత్తగాడు, సముద్రం ఎత్తగా ఈదేవాడు, సముద్రంలో ఈదుకునేవాడు. ఆ చేపలు పట్టేవాడు ఈత రాకుండా ఉంటుందా సముద్రంలో చేపలు పట్టుకునేవాడికి? మునిగిపోతూ ప్రభా 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 నేను మునిగిపోతున్నాను అంటే చెయ్యి పట్టుకొని పైకి లేవనెత్తాడండి. ఆయన చేయి చాచి అతని చేయి పట్టుకొని ఇలా పైకి లేపి నుంచోబెట్టాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నిజంగా ఆయన చేతితో నిన్ను పట్టుకొని లేవనెత్తగలిగిన వాడు. నువ్వు భయపడొద్దు, ఎందుకంటే నేను నీకు తోడు ఉన్నాను అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ఒక ఆయన ఒక దర్శనం చూశాడు. ఆ దర్శనం గురించి కూడా మనం మాట్లాడదాం. రాజా 13 అమ్మ. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూసి తినే. దేవునికి మహిమ కలుగుగా. ఈయన సౌలు గారు, సంఘాన్ని హింసిస్తున్న సౌలు గారు, క్రీస్తు సంఘాన్ని హింసిస్తున్న సౌలు గారు ఏం చేశారంటే, కొంతమంది సైన్యాన్ని పట్టుకొని అక్కడ క్రైస్తవులు ఉన్నారు, వారందరూ కూడుకున్నారు, వారందరూ కూడా హింసించాలని చెప్పి గుర్రాల మీద అధికారం పొంది వెళ్తున్నారు. వెళ్తూ మార్గమధ్యం, ఆ దమస్కు మార్గమధ్యంలోకి వచ్చే వాళ్ళకి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఏమన్నాడు? మధ్యాహ్నమందు, ఎప్పుడు? మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైంది. సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైంది. ఇప్పుడు మధ్యాహ్నం సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడండి? అత్యంత శక్తివంతంగా ప్రకాశిస్తుంటాడు. ఎందుకంటే మనకు దగ్గరగా ఉంటాడు. సూర్య ఉదయము దూరంగా ఉంటుంది, అలాది కదులుకుంటూ వచ్చి ఇప్పుడు మనకు నడునెత్తి మీదకి వస్తుంది మధ్యాహ్నం వచ్చేపాలి. ఇప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుంది? కిరణాలు డైరెక్ట్ గా మన మీద పడుతుంటాయి కాబట్టి అత్యంతమైన ప్రభావం కలిగి ఉంటుంది మధ్యాహ్న కాల సమయం. కానీ అంతకంటే కూడా ఈయన ఏమంటున్నాడు? సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమయమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట నేను చూస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ మార్గంలో వెలుగే కనపడింది, ఆయనకి ఏం కనపడాల? ఏం కనపడింది? వెలుగు మాత్రమే కనపడింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటున్నాడు, ప్రభువా నీవెవడవు? ఆడితే ఈయన అంటాడు కదా, నీవు హింసించుచున్నా యేసును మేమందరమును నేల పడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు? ముని కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని ఎబ్రీ భాషలో ఒక్క స్వరము నాతో మాట్లాడుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడు అని అడుగగా, ప్రభు నేను నీవు హింసించుచున్నా యేసును. దేవునికి మహిమ కలుగు. నీవు హింసిస్తున్నా యేసునయ్యా నేను. ప్రభా నిన్ను ఎప్పుడు హింసించానయ్యా? ప్రభా ఎప్పుడు నేను హింసించింది ఎప్పుడు? అది ఎప్పుడు నేను చూశాను? నిన్ను హింసించడం ఏంటి? నేను ఎలా నిన్ను హింసించాను? పిచ్చోడా, నా భక్తులను నా ప్రజలను హింసించేది నన్ను కాదా? దేవునికి మహిమ కలుగు. ఇప్పుడు అక్కడ ఉన్న క్రైస్తవుల్ని, ఆయన నమ్ముకున్న వారిని, ఆయన ప్రేమించిన వారిని, ఆయన రక్తం ఇచ్చి వెలచి కొనుక్కున్న వారిని హింసిస్తుంటే అది వారు హింసించబడాల. ఎవరు హింసించబడుతున్నారు? ప్రభు హింసించబడుతున్నారు. నా ప్రభువు హింసించబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే అన్నాడు ఏమని?
నేను దప్పికొన్నప్పుడు నువ్వు దాహంకి ఇచ్చావు. నేను దప్పికొన్నప్పుడు నువ్వు దాహానికి ఇచ్చావు. నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టావు. నేను వస్త్రహీనుడు ఉన్నప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చావు. దేవునికి మహిమ కలుగునుగా. ఇవన్నీ నాకు ఇచ్చావు అంటే ఎవరికి ఇచ్చినట్లు? దేవుడికి ఇచ్చినట్టు. ఎవరికి? దిక్కుమాలకు దీనులకును, దిక్కుమాలకు, అనాథలకును, అడుక్కునే వరకు నువ్వు చేసినవన్నీ కూడా ఎవరికి చేసినట్లు? దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు నాకే చేసు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదు, నువ్వు వాళ్ళని గాయపరిచినప్పుడు, అవమానించినప్పుడు, నువ్వు నన్ను అవమానించు, నన్ను గాయపరిచావు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, దమస్కు మార్గం ఉండి వెళ్తున్న ఆ సౌలు అదే మాట విన్నాడు. అదే మాట విని, నేను నిన్ను ఎప్పుడు హింసించానయ్యా? నువ్వు హింసిస్తు నా సంఘాన్ని నువ్వు హింసిస్తున్నావు అని నన్ను హింసించినట్లే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, స్టెఫనుకు రాళ్ళ దెబ్బలు తగులుతుంటే ఆ దెబ్బలు పరలోకున్న ప్రభువుకు తగిలాయి. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ మోకరించేటప్పుడు, ప్రభావ వీరేం చేస్తున్నా వీరికి ఎరుగురు కనుక వీరి దయతో క్షమించు అని ప్రార్థన చేసి ప్రాణం విడిచేశారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన అంతగా మనల్ని ప్రేమించేవాడు. మన ప్రాణానికి ఆయన ప్రాణాన్ని అడ్డం వేసేవాడండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే మన కోసం ఆయన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా ఆయన వెనుదీయలేదు. అంతగా మనం ప్రేమిస్తున్నవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ ప్రభావమాతి అని ఆ తేజస్సును ఆయన చూశాడండి. సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఆ వెలుగుని నేను చూశాను సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం నుంచి మన వద్ద. అమ్మాయి ఏమన్నా వేసారండి పొయ్యిలో? శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముయందు ఆ ప్రత్యక్షతను కనపరచు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ దేవుడు శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, సర్వ సృష్టికి అధిపతి ఆయనే. దేవునికి మహిమ కలుగునుగా. ఈ సర్వాధిపతి యుక్త కాలములందు, ఎప్పుడండి? యుక్త కాలం, ప్రత్యక్షతను కనపరచు. యుక్త కాలం అందు అంటే యుక్త కాలం అంటే ఆఖరి గడియలు, నీకు నియమించిన కాలం అందు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ ఆఖరి గడియల్లో యుక్త కాలం ముందు తన ప్రత్యక్షతలను కనపరచుచు ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సు ఆయన మాత్రమే వసించుచు అమరోత్తమ కలవడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరినైనా సమీపించరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. సమీపించరాని తేజస్సు. ఆయన ఎవరైనా సమీపించగలరా? ఎవరు కూడా సమీపించలేరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన తేజ మహత్యం ఎవరు కూడా మనం దగ్గర కూడా వెళ్ళలేము, సమీపించలేం. అంత తేజస్సు కలిగిన వాడు. ఆయన దహించు అగ్ని అండి. ఆయన ముందు అగ్ని జ్వాలలు నడుస్తూ ఉంటాయి. అది మనం తట్టుకొని తాడుకోవాలంటే మనము కూడా మండుతూ ఆయనలాగా మార్చబడి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. మనము కూడా ఆయనలా మార్చబడి మండుతూ ఉంటే తప్ప మనము దాంట్లో కలుసుకోలేము, ఆయన కలుసుకోలేము. సమీపించరాని తేజస్సుతో వసించుతున్న వారు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఒక పెద్ద లైటే తీసుకున్నాం, ఫోకస్ లైట్, ఒక 1000 వాట్స్, 1000 వాట్స్ తీసుకున్నాం. దాని ముందు మనం ఎక్కువసేపు నిలబడగలమా? మామూలుగా కరెంటు వెలుతురికి ఆ ఫోకస్, ఆ లైటింగ్కి ఆ హీట్ వచ్చేస్తుంది మనకి. మరి అలాంటిది ఆయన నిలువెల్ల అగ్ని స్వరూపమైన దేవుడు, నిలువెల్ల దహించబడుతున్న దేవుడు. మరి ఆయన సమీపించడానికి ఆ తేజస్సు దగ్గరికి ఎవరైనా మనం సమీపించగలమా? సమీపించలేం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సాధారణ ఆయన సృజించిన ఈ సృష్టిలో ఉన్న ఆ సూర్యుడి దగ్గరికి మనం
ఆ మధ్యాహ్న సమయంలో మనం ఆయన వెండిని ఆ వేడిని తట్టుకోలేకపోతాం. మరి అలాంటిది మరి అంతకంటే కోటి సూర్య మహిమ తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ దేవుని ఎవరైనా ఎదుర్కోగలరా? ఎదుర్కోలేం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రం వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయన చూడలేదు. ఎవరు కూడా ఆయన చూడనేరడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరు కూడా ఆయన చూడలేదు, చూడనేరడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనిషి ఇలాగూ ఉన్నాడు అని ఎవరైనా చెప్పగలిగారా? ఎవరు దేవుడు ఎలా ఉన్నాడో ఎవరు చెప్పగలరా? కానీ మరి ఏం చేస్తున్నారు సృష్టిలో దేవుడే అని చెప్పి వాళ్ళకి నచ్చింది, వాళ్ళ హృదయం తోచింది ఆకారం రూపించేసి ఇది దేవుడే అని చెప్పి దాన్ని ఆరాధించేస్తున్నారు. దేవుడికి మహిమ కలుగుగా. దేవుడు ఎలాగ ఉంటాడు అని చెప్పి ఆ విగ్రహం చేసి దాన్ని ఆరాధించేస్తున్నారు. ఆ బొమ్మను చేసి ఆరాధిస్తున్నారు. దేవుడికి మహిమ కలుగుగా. ఎవరు కూడా ఆయన్ని చూడలేరు, చూసి బ్రతకరు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మోషేకే చూపించలేదండి. తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా పేరు పొందిన మోషే, ముఖాముఖిగా దేవుడు మాట్లాడిన మోషేకి ఆ ప్రత్యక్ష దొరకలా. ఆయన దాటిపోతున్నప్పుడు ఆ బండ సందులోంచి వెనకపాటును అది కూడా దేవుడు చెయ్యి అడ్డం పెడితే ఆ కణాలలోంచి చూడగలిగాడు మోషే. అది కూడా వెనక దేవుని యొక్క ముందు స్వరూపాన్ని చూడలేకపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే చూస్తే నువ్వు చనిపోతావు నన్ను చూస్తే. మోషేతోనే చెప్పాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఏం చెప్పుకుంటాం? ప్రభు రాత్రి నాకు దారిలో వచ్చాడండి, ప్రభు నాతో మాట్లాడండి, నన్ను దర్శించాడండి అని చెప్పుకుంటాం. ఎలాగా? ఆయన యొక్క వెలుగే మనకు కనపడుతుంది. ఏం కనపడుద్ది? ఆయన వెలుగే కనపడుతుంటది. ఆ వెలుగును చూసి మనం దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను 2 పరలోక దర్శనాలు చూశాను. ఒక దర్శనం పరలోకంలో నేను నిలబడి ఉన్నా. నా ప్రక్కన అంటే పరలోకంలో నేను నిలబడి ఉన్నా. పక్కన ఒక గది ఉంది. ఆ గదిలో నేను కలవలసిన ఆయన ఉన్నారు. ఒక ఆయన నాకంటే ముందుగా వెళ్ళాడు. ఆయన లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఆయన కోసం ఆ గుమ్మం దగ్గర నేను ఎదురు చూస్తున్నా. ఆయన బయటకు వస్తే నేను లోపలికి వెళ్ళాలి. ఆయన తర్వాత ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడాలి. ఆయన నాకంటే ముందుగా ఆయన సమయాన్ని పొందుకున్నాడు. ఆయనకు ముందుగా కాల్ లెటర్ వచ్చింది కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు. ఆయన మాట్లాడి రాగానే నేను వెళ్ళాలి. నేను బయట వెయిట్ చేస్తున్నా ఆ గుమ్మానికి ఎదురుగుండా. అయితే నేను ఎదురు చూస్తే ఇలా కిందకి చూశాను, పక్కకు వచ్చి గుమ్మం ఇది ఆ గది. నేను ఇలా పక్కకు వచ్చి ఇలా చూస్తే ఇక్కడి నుంచి నాకు నిచ్చెన కనపడుతుంది. భూమి మీదకి నిచ్చెన కనపడుతుంది. ఆ నిచ్చెన మీద దూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. పైకి మనుషులు ఎక్కుతున్నారు, దిగుతున్నారు కనపడుతుంది. నేను అసలు ఏంటి, ఎలా ఎక్కుతారు? ఇంత కిందకే కనపడుతుంది. తిన్నగా ఎలా కనపడుతుంది, ఎలాగా అని చెప్పి నేను ఏం చేశానంటే ఇంకా దగ్గరికి వెళ్ళి ఇలా వంగుని చూస్తుంటే నాకు కనపడుతుంది మెట్లు కనపడుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. మెట్లు కనపడుతున్నాయా? ఎలాడుతున్నాయి మెట్లు కనపడుతున్నాయి. అప్పుడు ఒక తాళ్ళు ఇది నిచ్చెనలాగా కనపడింది. నేను దగ్గరికి వెళ్ళి చూస్తే మెట్లు కనపడుతున్నాయి. ఈ మెట్లు ఎలా దిగుతారు అంటే, మెట్లు మనం మామూలు మెట్లు కడతాం కదా, ఇలా ఒక స్టెప్, మళ్ళీ ఇలా ఒక స్టెప్, మళ్ళీ ఇలా ఒక స్టెప్, అలా కనపడుతున్నాయి. మెట్లు అలా కనపడుతున్నాయి. ఎక్కుతున్నారు, దిగుతున్నారు. అవి పాలరాతితో ఉన్నాయి. కింద పాలరాతి తెల్లగా ఉన్నాయి. గ్యాప్ కనపడుతుంది, మధ్యలో గ్యాప్ కనపడుతూనే ఉంది. తెల్లగా ఉన్నాయి. అటు ఇటు కూడా ఈ బంగారంతో, వెండితో, ఈ రాళ్లతో పొదగబడి కనపడతా ఉన్నాయి, అలంకరించబడి. అలా మెట్లు కనపడుతున్నాయి. తర్వాత నేను ఆ గదిలోకి వెళ్ళాలి. ఆ దర్శనం ఒకటి చూశాను. ఆ మెట్లు అనుచిన నాకు చూపించాడు ప్రభు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ మెట్లు మెట్లే ఇవి, ఇలా దిక్కుంటూ వెళ్ళలే, ఎక్కొచ్చు, ఇలా రావచ్చు అంటే పరలోక గౌరీ ఇదేమో అనుకున్నాను నేను.
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తరువాత ఆకాశం తెరవబడింది. ఈ దేవదూత పిల్లలు ఎగురుతా కనపడుతున్నాయి. ఆకాశం తెరవబడింది. ఆకాశం తెరవబడి అక్కడి నుంచి పెద్ద వెలుగే కనపడుతుంది. ఏం కనపడట్ల. ఈ దేవదూత పిల్లలు ఎగురుతూ కనపడుతున్నాయి. తర్వాత నేను పరలోకం వెళ్ళాను. పరలోకంలో అందరూ కూడా దేవుని ఆరాధిస్తున్నారు. ఇలా 2 చేతులు పైకెత్తి, నిటారుగా చేతులు పైకెత్తి, తలల పైకెత్తి ఇలా ఆరాధిస్తున్నారు అందరూ కూడా. దూరం నుంచి చూస్తే రకరకాల భాషలు, రకరకాల మాటలు వాడు, అంటే మన ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల వారు, నల్లగా ఉండేవారు, తెల్లగా ఉండేవారు, ఎర్రగా ఉండేవారు, ఇలా రకరకాల మీడియం కలర్లో ఉండేవాళ్ళు, అందరు రకరకాలు కనపడుతుంది. ఆడ మగ కూడా కనపడుతుంది. రకరకాల డ్రెస్సులు కనపడుతుంది. ఎక్కడ నేను ప్రారంభంలో దూరం నుంచి చూసినప్పుడు కనపడుతుంది. ఆడ మగ కూడా ఉన్నారు అదే లైన్లో, ఒకరు ముందు ఒకరు వెనక. అంటే ఆడోళ్ళకి వేరు, మగవాళ్ళకి వేరు అని లేదు అక్కడ. అంతా లైన్గా ఉన్నారు. మన మిలిటరీ వారు కనుక కరెక్ట్ అటెన్షన్లో లైన్లో ఎలా నిలబడతారో అలా లైన్గా ఉన్నారు. అందరూ కూడా 2 చేతులు పైకెత్తారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఎదురుగుండా పెద్ద వెలుగు కనపడుతుంది. ఇక ఏమి లేదు, వెలుగే కనపడుతుంది. ఎదురుగుండా వెలుగు కనపడుతుంది. వీళ్ళందరూ లైన్గా ఆరాధిస్తున్నారు. నేను దూరం చూసినని దగ్గరకు వచ్చి వాళ్ళని చూస్తుంటే అందరూ వైట్ అండ్ వైట్, తెల్ల బట్టలు ఉన్నారు. అంతా ఒకే డ్రెస్సులు ఉన్నారు. అందరి మొక్కలు దూరం చూస్తే రకరకాలుగా కనపడ్డారు. కానీ దగ్గరికి వచ్చి వీళ్ళకి ఆడ మగ కూడా తేడా కనపట్ల. అందరూ కూడా ఒకే రూపంలో ఒకే రకంగా ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేసి వాళ్ళ వెనక నుంచి వాళ్ళ ముందుకు వెనక నుంచి ఇలా ఉందని చూస్తున్నా, వాళ్ళ మొక్కలను ఇలా చూస్తున్నా, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, మళ్ళీ ఇలా చూస్తున్నా. అందరూ ఒకేలాగా ఉన్నారు. ఇక ఏమి పట్టి చోట్ల ఆయన అందరూ కళ్ళు మూసుకున్నారు. అది ఆ వెలుగును చూస్తూనే ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగుగా. ఆ వెలుగును చూస్తూ ఆరాధిస్తూనే ఉన్నారు. చూశాను, అప్పుడు నాకు అర్థమైంది, అందరూ కూడా ఈ విధంగా మార్చబడతారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అంటే దూరంగా మనం చూసినప్పుడు రకరకాలు, అంటే వాళ్ళ గురించి తెలుసుకోవడం కోసం నాకు అలా చూపించి నాకు అర్థమైంది అప్పుడు. దేవునికి మహిమ కలుగుగా. అంటే ఒక్కరే కాదు నాయన, ఈ వీళ్ళందరూ కూడా ఆఖరికి ఇదిగో ఇలా మార్చబడి ఇలా నన్ను ఆరాధిస్తారు అని. అక్కడ చూస్తే పెద్ద వెలుగే కనపడుతుంది. ఏమీ కనపడలేదు, ఏ ఆకారం కనపడలేదు, వెలుగు ఒకటే కనపడుతుంది. ఆ వెలుగును చూస్తూ అందరూ ఆరాధిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, ఆ దర్శనాలు నేను చూశాను. పరలోక దర్శన భాగ్యం నాకు ఇచ్చాడు నా ప్రభు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అమ్మా రండి, ఎక్కడ దాకా వచ్చాము? మనుషుల్లో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. దేవునికి మహిమ కలుగునుగా. ఘనతయు ప్రభావం శాశ్వతం కలిగి ఉండాలి ఆయన. అంటే ఘనత ప్రభావాలు మనము మన కాలం అంతా కూడా మనం అని ఘనత ప్రభావాలు తీసుకొచ్చే వారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం ధ్యానించుకుందాం. 11. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేరైనదని తెలుసుకొని అలాగూ చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, మనం ఏం చేయాలండి? కాలం నెరిగి నిద్ర మేల్కొని వేళ అయిందని మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మనం నిద్రపోయాం. ఇప్పటి వరకు మనము కాలం నెరగల, సమయం నెరగల, నిద్రపోతూనే ఉన్నాం, మత్తులుగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఏం చేయాలి? మనము కాలం నెరిగి నిద్ర మేల్కొని వేళ అనేదని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రభు వచ్చే సమయము ఆసన్నమైపోయింది. అయిపోయిందని మనం తెలుసుకోవాలి. మన నిద్ర నుంచి మనం మేల్కోవాలి. ఆ సమయం మనకు ఆసనమైన మనం తెలుసుకొని అలాగూ చేయడు. ఎలా చేయాలి? మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మనకు రక్షణ మరీ సమీపంగా వచ్చేసింది. ఏ రక్షణ? దేవునికి మహిమ కలుగునుగా. అయ్యా ఆల్రెడీ మేము రక్షించబడ్డా, మాకెందుకే మరి ఇప్పుడే రక్షణ అంటారా? ఆ రక్షణలోనే ఉన్నాంగా, మాకెందుకు రక్షణ అంటారా? ఏ రక్షణ? ఏమండి, ఏ రక్షణ? మనం విశ్వాసులం అయినప్పటికంటే రక్షణ.
మనం విశ్వసించడమే రక్షణలోకి వచ్చాం. అవునా? ప్రభుని అంగీకరించగానే, విశ్వసించగానే ఆ రక్షణలోకి మనం వచ్చాం. ఆయన రక్తంలో కడగబడ్డాం మనం. కానీ అప్పటికంటే కూడా ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది. ఆ రక్షణ కాదు నేనన్నది. ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు తీసుకుని వచ్చే ఆ రక్షణ. నువ్వు రక్షించబడే రక్షణ గురించి నాకెందుకండి? నువ్వు ఎత్తబడే సమయానికి నీకు కావాల్సిన రక్షణ, ప్రభు తీసుకుని వచ్చే రక్షణ, ఆ రక్షణ నువ్వు పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం ప్రియులారా, ఆ రక్షణ పొందుకోవాలి. ఎత్తబడేటప్పుడు ఏది నువ్వు రక్షించబడేటప్పుడు నీకు ఇచ్చే రక్షణ చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఏది నిన్ను రక్షణలోకి నడిపించేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఆ రక్షణ గురించి నేను మాట్లాడను. నేను మాట్లాడే మాట ఏది? ప్రభువు ఆయన వచ్చేటప్పుడు తీసుకుని వచ్చే రక్షణ ఉంది. ఆ రక్షణ గురించి మాట్లాడు. ఆ రక్షణ ఉంటేనే మనం ఎత్తబడతాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది ఎత్తబడేటప్పుడు కావాల్సిన రక్షణ ఇది. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే అందరికీ ఒకటి ఇవ్వాల. ఏమన్నాడు? విత్తినది యేసన్న గారు చక్కని పాట రాశాడు. విత్తినది ఒకరు, నీరు పోసింది ఒకరు, నారు పోసేది ఒకరు, దాన్ని కూర్చేది ఒకరు. దేవునికి మహిమ కలుగునుగా. దేని వాళ్ళు దానికే ఉన్నారు. ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడను. ఇప్పుడు నేను మాట్లాడేదంతా ఏంటి? నీవు సిద్ధపడు, నీవు సిద్ధపడు, నీవు సిద్ధపడు. ఆయన రక్షణ వస్తుంది. ఆయన రక్షణ సమీపంగా ఉన్నావు. ఆ రక్షణ వచ్చేపటికి నువ్వు సిద్ధపడి ఆ రక్షణ పొందుకోవాలి. రెప్పపాట్లో ఎత్తబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఈ భారం అంతా ఏంటి? నశించిపోతున్న ఆత్మలు అగాధంలో పడకుండా ఆయన రాజ్యంలో చేర్చడం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా ప్రభు కూడా అదే మాట. ఇశ్రాయేలు ప్రజల్లో నశించిపోతున్న గొర్రెల దగ్గరికి నేను వచ్చాను కానీ నీతిమంతుల దగ్గరికి, పరిశుద్ధుల దగ్గరికి నేను రాలేదు అన్నాడు. ఆయనకి కావాల్సింది ఏంటి? నశించిపోతున్న గొర్రెలే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, రక్షణ విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది కనుక రాత్రి చాలా గడిచి పగలకు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాం. దేవునికి మహిమ కలుగునుగా. రాత్రి చాలా గడిచిపోయింది. ఏమైపోయిందండి? రాత్రి చాలా గడిచింది. పగలుకు ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? పగలుకు మనం సమీపంగా ఉన్నాం. కాబట్టి మనము ఇప్పుడు అంధకార క్రియలు, మనలో ఉన్న అంధకార క్రియలు అంటే చీకటి సంబంధి. అంధకారం అంటే చీకటి, చీకటి సంబంధం అంటే అపవాది, అపవాద సంబంధి యొక్క క్రియ లోకనుసరమని. ఈ క్రియలను మనం విడిచిపెట్టి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. అంధకారమైన క్రియలను మనం విడిచిపెట్టి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంధకార సంబంధమైన క్రియలు మనం విడిచిపెట్టేసాలి. చీకటి సంబంధమైన ఈ క్రియలన్నీ విడిచిపెట్టాలి. మనము తేజో సంబంధమైన యుద్ధోపకరణాలను మనము ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మనము ధరించుకొని కింద వచ్చిన అల్లరితో కూడిన ఆటపాటలైనను తైలను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు మనం చదువుకునే ఒకసారి చదువుకుని ఇంటికి వెళ్ళి ఇవన్నీ కూడా చీకటి సంబంధమైనవి, అంధకార సంబంధమైనవి. వీటిలన్నీ విడిచిపెట్టేసి మన పగటి వారుగా పగటి వేళ నడుచుకున్నట్లుగా నడుచుకోవాలి. పగటి వేళ అన్ని స్వచ్ఛంగా స్వయం కనపడుతూ ఉంటాయి. అంధకారం చీకటి ఉన్నప్పుడే ఈ చీకటి సంబంధమైనవన్నీ జరుగుతుంటాయి. కార్యాలన్నీ కూడా పాపం జరిగేదంతా కూడా చీకటిలోనే జరుగుతుంటది. కాబట్టి వాటిని విడిచిపెట్టి మనము వెలుగు అంటే తేజు సంబంధమైన ఈ పగటి వేళ అంటే పగటి అన్ని కూడా స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా పగటి వాళ్ళు నడుచుకున్నట్టుగా మనం నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా,
హల్లెలూయా. అప్పుడు అలా నువ్వు నడుచుకుంటే నీ బ్రతికి ఎలా ఉంటుందో ఒక మాట చెప్తా, చదవద్దులే నేనే చెప్తాను. అప్పుడు నీ బ్రతుకు మధ్యకాల మధ్యకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది. ఎలా ఉంటది? అంధకార సంబంధమైనవన్నీ కూడా ఆ క్రియలను విడిచిపెట్టి నీ తేజో సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకొని పగటి వారుగా నువ్వు నడుచుకుంటే నువ్వు ఎలా ఉంటావు అంటే, నీ బ్రతుకు మధ్యాహ్న కాల సమయమందు ఆ తేజు వెలుగు కంటే ప్రకాశంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆ మధ్యాహ్న కాలం తేజస్సు ఎలా ఉంటుంది మనకి? మిట్ట మధ్యాహ్నం ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా? ఇప్పుడు మబ్బేసింది, తక్కువగా ఉంది. అది మబ్బు లేకపోతే ఎలా ఉంటది? బాగా ఎండగా కనపడుతుంది, అంటే బాగా వెలుతురు కనపడదా? అలాగా నీవు ప్రకాశిస్తావు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. హల్లెలూయా. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉంటది. ఒకవేళ సాతాను ఛాయలు వచ్చి నిన్ను చీకటి కమ్మిన, మబ్బు ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఆ సూర్యుడి మీదకి మేఘం, నల్లటి మేఘం వచ్చింది. మేఘం వచ్చి ఏం చేసింది? కొంచెంసేపు దాని ఆ వెలుగు ప్రకాశించకుండా చీకటి కమ్మ చేయాలని చెప్పి అడ్డుపడింది. ఎంతసేపు అడ్డుపడుతుంది? ఉంటదా? అది పక్కకు వెళ్ళిపోగానే మరిపడి ఏమవుతుంది? ప్రకాశమని అరుణోదయము వల్లే కాంతిగా నీవు ఉంటావు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నమ్మకం నాకు ఆస్పదము కలుగును కనుక నీవు ధైర్యముగా ఉండు. నీ దేవుడి యొక్క మాట మీద నువ్వు నమ్మకం ఉంచి ఉండు. నువ్వు ధైర్యంగా ఉండు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొనుము. ఏం చేయాలి? నీ ఇంటిని నువ్వు పరీక్షించాలి. నా ఇంట్లో ఎక్కడైనా అంధకార సంబంధమైన చీకటి ఎక్కడైనా ఉందా, అలవుకుందా, ఎక్కడైనా ఏ మూల ఉందా, ఎక్కడైనా ఉందా అని చెప్పి నువ్వు పరీక్షించి పరిశోధించి నువ్వు పడుకో నెమ్మదిగా. ఎందుకంటే నువ్వు తేజో సంబంధమైన యుద్ధోపకరణలు ధరించుకున్నావు కాబట్టి నీలోనికి ఏ లోకము రాలేదు కాబట్టి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొనుము. దేవునికి మహిమ కలుగుగా. ఆఖరిని ముగింపుకు వచ్చాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22, 23 ధ్యానించుకున్నాం. మీరు వినువారు మాత్రమై ఉండి, చూడే, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకూడదు. వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలి. వినువారై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకూడదు. వాక్యం విన్నాము వెళ్ళిపోయాం అని మీరు మోసపోకూడదు. అంటే దేవుడు ఈ కార్యం చేస్తున్నాడుగా అని చెప్పి మీరు ఆ వాక్యం వినేసి వెళ్ళిపోయి మోసపోవద్దు. అంటే వాక్య ప్రకారం వాక్యం ఏం చెప్పిందో అలాగ మీరు ప్రవర్తించాలి. దేవుడికి మహిమ కలుగుగా. కింద వచ్చినాం. ఎవడైనాను వాక్యము వినువారై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని ఎడల వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉంటారు. చూడండి, వాక్యం విని, ఎవడైనా వాక్యమును విని దాని ప్రకారము ఏం చేయాలి? ప్రవర్తించని వాడైతే, అంటే వాక్యానుసారంగా నడుచుకుని వాడైతే, వాక్యం విని వాక్యానుసారం నడుచుకుని వాడైతే వాడు ఎలా ఉంటాడు? అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనిషిని పోలి ఉంటాడు. సహజ ముఖం అద్దంలో. హల్లెలూయా. అద్దంలో ఎలా కనపడుద్ది? అద్దం చూడగానే నా మొహమే కనపడుద్ది. ఏం కనపడుద్ది? అద్దం చూడగానే సహజ మొహం, నా మొహమే కనపడుద్ది. వేరే మొహం కనపడదా? వేరే మొహం కనపడదు. అలా వాక్యం విని మనం అనుసరించకపోతే అలా మన మొహం మనమే చూసుకోవాలి. దేవుడికి మహిమ కలుగునుగా. కానీ అదే వాక్యం విని వాక్యానుసారంగా మనం జీవిస్తే మనం ఎవరిలా కనపడతాము? ఆయన ఒక ప్రతిబింబంలా కనపడతాం. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రతిబింబం మనలో కనపడుతుంది. ఆయన మనలో చూస్తే, మన అద్దంలో చూస్తే మనం కనపడకూడదు. ఎవరు కనపడాలి? ప్రభు కనపడాలి. దేవుడికి మహిమ కలుగునుగా.
నిన్ను చూస్తే ఎవరు కనపడాలి? ప్రభువు కనపడాలి. నిన్ను చూసినప్పుడు ఎవరు కనపడాలి? ఎవరు సాతాను కనపడాలా? దైవం కనపడాలా? మరి ఎవరు కనపడి మాట్లాడరే? ఎవరు కనపడాలి? నిన్ను చూసినప్పుడు ప్రభువు కనపడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబించాలి. అంటే అద్దంలో మనం ఎలా చూసుకుంటే మన ప్రతిబింబం మనకి ఎలా కనపడుతుందో అలాగే మనం చూసుకుంటే మనల్ని ఎవరైనా చూసినా మనల్ని మనం చూసుకున్నా మనలో మనం కనపడకూడదు. ఎవరు కనపడాలి? ప్రభువు కనపడాలి. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మహిమ నుండి అధిక మహిమ మనం పొందినప్పుడు ప్రభు ఆత్మ చేత ఆయన పోలికగానే మనం మార్చబడిపోవాలి. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన పోలికగానే మనం మార్చబడిపోవాలి. అప్పుడు ఆయన పోలికలున్న మనము ఇప్పుడు మనం ఎలాగ మనకు మనం కనపడం. అప్పుడు ఎవరు కనపడతాం? ప్రభువే కనపడతాడు. ఇప్పుడు అలా మారిపోయినప్పుడు నాలోంచి ఎవరు కనపడతాడు? ఈ చంద్రశేఖర్ గారు మీకు కనపడటం. ఎవరు కనపడతారు? ప్రభు నాలోంచి మీకు కనపడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు ఏమని? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటాను. అంటే నేను క్రీస్తులాగా మారిపోయాను, మీరు నన్ను పోలి నడుచుకోండి, నాలాగా మీరు మారిపోండి అన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన దేవుని యొక్క మహిమ యొక్క ప్రతిబింబము. దేవుని యొక్క మహిమ యొక్క ప్రతిబింబం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క ప్రతిబింబంగా ఆయన ఎలా ఉన్నాడు అలాగే నీవు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రతిబింబంగా నీవు మార్చబడదువు గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మరి బలకు సిద్ధపడిన వారందరూ కూడా మోకరించండి. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. ఈ ఆరాధన మిమ్మల్ని ఆదరిస్తున్నట్లయితే మీ మాతో పంచుకోండి. అలాగే మీ యొక్క ఏమైనా సమస్యలు ఉంటే మాకు తెలియచేయండి. వాటి కోసం ప్రార్థన చేస్తాం. మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. అందరికీ కూడా మేము జవాబు చెప్తాం. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అనేకులు తెలియచేయండి. ఈ పరిచయం గురించి అనేకులు షేర్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా